హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. భారత టీ20 కెప్టెన్గా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఎంపికైన సంగతి తెలిసిందే. జూలై 26 శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్లో టీమిండియా కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ ప్రస్థానం మొదలుగానుంది. అయితే ఇకపై సూర్యకుమార్ కేవలం టీ20లో మాత్రమే భారత జెర్సీని కనిపించే అవకాశం ఉంది. ఎందుకంటే టీ20లో అద్భుతమైన ట్రాక్ రికార్డు కలిగి ఉన్న సూర్యకుమార్ వన్డేలు, టెస్టులో మాత్రం తన మార్కును చూపించలేకపోయాడు. గత ఏడాదిగా వన్డే వరల్డ్ కప్ రన్నర్గా నిలిచిన భారత్ జట్టులో సైతం సూర్యకుమార్ సభ్యునిగా ఉన్నాడు. కానీ మిస్టర్ 360 టోర్నర్లో దారుణంగా విఫలమయ్యాడు. ఇప్పటి వరకు 37 వన్డేలు ఆడిన ఈ ముంబైకర్ కేవలం 773 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలోని అతడిని కేవలం టీ20లకే పరిమితం చేయాలని బీసీసీఐ సెలెక్టర్ల కమిటీతో పాటు కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఇదే విషయంపై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో సూర్యకుమార్ యాదవ్ ఆడే అవకాశం లేదని చోప్రా అభిప్రాయపడ్డారు. కాగా వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్ వేదికగా జరగనున్న అయితే భారత్ పాల్గొంటుందా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. గత ఏడాది వన్డే వరల్డ్ కప్ ఫైనల్కు చేరిన భారత్ జట్టు సూర్యకుమార్ భాగంగా ఉన్నాడు. అదేవిధంగా టీ20 వరల్డ్ కప్ 2024 విజేతగా నిలిచింది. జట్టులోనూ సూర్యకుమార్ సభ్యునిగా ఉన్నాడు. డేవిడ్ మిల్లర్ క్యాచ్ను అద్భుతంగా అందుకొని భారత్ ఛాంపియన్గా నిలిచాడు. అంతేకాకుండా టీ20లో దాదాపు ఏడాది పాటు వరల్డ్ నెంబర్ 1గా కొనసాగాడు. కానీ ఇటువంటి అద్భుతమైన ఆటగాడు వన్డేలో మాత్రమే చోటు దక్కడం కష్టమని చెప్పుకోవాలి. ఇకపై సూర్య టీ20లో మాత్రమే కొనసాగుతాడు. ఇదే విషయాన్ని బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్ స్పష్టం చేశారు. అంటే వచ్చే ఏడాది ఛాంపియన్ ట్రోఫీలో సూర్య ఆడడు అని అర్థమైపోతుంది అని తన యూట్యూబ్ ఛానల్లో ఆకాష్ పేర్కొన్నాడు. ఇది ఫ్రెండ్స్, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్. బై బాయ్.